హోమ్ బీచ్ చూసుకున్నాం కదా. హోమ్ బీచ్ నుంచి కుండ్లే బీచ్కి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫారెస్ట్లో ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట. ఈ రూట్ ఇలా వెళ్తే కుండ్లే బీచ్ వ్యూ పాయింట్ వస్తుంది. సో మేము నడక స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఈ రూట్ ఎట్లుంటుందో ఏమో, చాలా ఘోరంగా ఉంది. అందరూ యూజ్ చేసేది కాదు ఇది. మ్యాక్సిమం ఆటోలో బైక్లో వెళ్ళిపోతుంటారు. మేము నడక సాగిస్తున్నాం. మరి చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. స్టెప్స్ అక్కడి వరకే ఉన్నాయి. ఈ అమ్మమ్మని అడిగినాం, ఒక 1/2 అవర్ పడుతుంది, స్ట్రైట్ వెళ్ళిపోండి అని చెప్పింది. మేము మళ్ళీ స్టార్ట్ చేసాం. మేము ఎక్కడికి పోయినా స్టంట్లు చేయడం మాత్రం మానట్లేదు. అది ఏదేదో అనుకుంటున్నాం, అది ఏదో ఒక స్టంట్ అయితేనే ఉంది. వంశీ ఏమంటావు? కుండ్లే బీచ్ 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పారని ఏదో అడవిలోకి వచ్చినాం, తిరుగుతానే ఉన్నాం. మా పక్కన బీచ్, అక్కడ ఉంది బీచ్, అదంతా బీచ్ వ్యూయే. ఏదో ఫారెస్ట్లోకి వచ్చేసినాం. లైట్గా వర్షం అయితే పడుతుంది. సో ఫైనల్లీ అడవుల్లో, కొండల్లో అది చూడండి, ఆ ఫారెస్ట్లో మొత్తం మేము నడుచుకుంటూ వచ్చినాం. అక్కడ హోమ్ బీచ్ నుంచి అదంతా నడుచుకుంటూ వచ్చినాం. సో ఫైనల్లీ రోడ్ అయితే దొరికింది మాకు. ఇప్పుడు వరకు ఎటుపోతున్నాం అని అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు తెలిసింది ఇక్కడ నుంచి ఎట్లా వచ్చింది. ఇదే అనుకుంటా, ఆల్మోస్ట్ వచ్చేసినావు. ఇదేనా వంశీ? వచ్చేసినావా? ఓకే, ఇదే ఇందాక నుంచి వాడు ఇదే అంటాడు. ఓ ఇక్కడ రోడ్ చూడండి, కుండ్లే బీచ్కి అటు నడుచుకుంటూ వచ్చాం కదా. బాబా అన్ని చుట్టూ చెట్లతో కమ్మేసి చిన్న బ్రిడ్జ్ టైపు రూట్ చాలా అద్భుతంగా ఉంది. వంశీగాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మనం వీడియో తీసుకుంటూ చిన్నగా వెళ్తున్నాం. ఇక్కడ హోమ్ బీచ్ నుండి ఆటోకి వెళ్ళకుండా అక్కడ దిగి ట్రెక్ చేసుకుంటూ కొంచెమే ఉంటుంది, లిటిల్ బిట్ ఉంటుంది. కానీ వచ్చే వే మొత్తం ఫారెస్టే. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మహా అయితే, 1.5 అంతే. ఒక 1/2 అవర్ నడిచాం మేము. వా, ఇక్కడ రూట్ చూడండి ఎంత బాగుందో. మొత్తం చెట్లే, మొత్తం గ్రీనరీ ఫుల్. వర్షం పడి ఆగిపోవడం వల్ల ఇంకా బాగుంది. పక్కనే బీచ్, వేవ్స్ మీకు సౌండ్ వినిపిస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి. ఇలా వెళ్తున్నాం మనం. అది కుండ్లే బీచ్. వచ్చేసాం. అక్కడ నుంచే వేవ్ సౌండ్ అసలు మామూలుగా వినిపించలేదు. దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చాలామంది ఇట్లా వస్తున్నారు, కాకపోతే ఫారెస్ట్ రూట్లోకి కాదు, ఇల్లు మధ్యలో నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారు. అబ్బాయి ఇప్పుడే ఫ్రెష్గా పట్టారు, ఇంకా బతికే ఉన్నాయి. కేజీ 250 రూపాయలు అంట. సో సీ దగ్గర ఉంటే ఇది అనమాట లాభం. మనం ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు, ఫిష్ కానీ క్రాబ్స్ కానీ. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. గ్రీనరీ చూడండి ఎట్లుందో. అక్కడ పక్కన బీచ్ సౌండ్, వేవ్స్ సౌండ్. ఇక్కడ ఈ స్టెప్స్ దిక్కుంటా. సో అట్లా వచ్చాం మనం. మామూలుగా లేదు. దగ్గరికి వెళ్ళాక బీచ్ చూపిస్తా మీకు. ఇక్కడ నుంచి కనిపించలేదు, మాకు కనిపిస్తుంది కానీ మీకు కనిపించదు. వచ్చేసాం కుండ్లే బీచ్. అలలు ఘోరంగా వస్తున్నాయి ఇక్కడ కూడా. బాబా కాకపోతే అదంతా అట్లనే ఉంది. బాగుంది లొకేషన్, వ్యూ. వాట్ బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్. సన్సెట్ అయిపోతుంది. ఇంతసేపు బీచ్లో సైలెంట్గా కూర్చొని ఈ వేవ్స్ వచ్చేపోయే వేవ్స్ని చూస్తూ అలా ఉండిపోతే అసలు ఎక్కడ మనకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్, వాటెవర్ ఏమున్నా మొత్తం పోయి జస్ట్ ఏం చేయని అవసరం లేదు, ఆ వచ్చే అలా చూస్తూ ఉండిపోతే చాలు. అసలు టైం తెలియదు, మనకిన్న ఎలాంటి ఆలోచనలు రావు. సో చాలా ప్రశాంతంగా, ఎంతో పీస్ఫుల్గా గడిపిస్తాం ఇక్కడ ఉన్నంత టైము. అసలు టైమే తెలియదు అలా. కానీ ఏముంటుంది, అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనకు టైం తెలియదు. అవి చూస్తూ ఎంతో టైంపాస్ అయితేనే ఉంటుంది, బోర్ కొట్టకుండా. ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోతాం. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్, వ్యూ చూసుకుంటా చాలామంది వచ్చారు. ఈ రాళ్ళ మీద కూర్చొని ఇలా చూస్తూ ఉండిపోతే
చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా మనం బీచ్ చూసాం కదా, ఇంకా బీచ్ దగ్గరే ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట, కాటేజుల టైపు. మనకి ఎట్లా కపుల్స్ వచ్చినా కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా అంటే సన్సెట్, మార్నింగ్ సన్ రైజు మొత్తం ఇక్కడే చూడొచ్చు. మంచిగా సీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఫుల్ ఎంజాయ్ అనమాట. అక్కడ బ్యాచ్ చూస్తున్నారు కదా, ఫోటో షూటు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ సముద్రం మాత్రం బాగా వస్తున్నాయి అలలు, ఇక్కడ వరకు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్. సో అక్కడ ఒకళ్ళు స్విమ్మింగ్ టైప్ కూర్చున్నారు చూసారా, 3-4 అక్కడ నా ఫింగర్ పాయింట్ చేసిన దగ్గర. సో అలాంటివి కొంచెం రిస్కీ అనమాట. మనకి ఎంత ఈత వచ్చినా కానీ ఏమైనా కానీ చాలా అంటే చాలా రిస్కీ. వాళ్ళు ఏకంగా నించోవడమే కాదు, పడుకుంటున్నారు కూడా నీళ్ళల్లో. నాకైతే చాలా భయం వాటర్ అంటే. మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను, నాకు స్విమ్మింగ్ కూడా రాదు. అనుకోండి అలలో ఇక్కడ వరకు వస్తున్నాయి, ఇక్కడ వరకు వస్తున్నాయి. మన వాళ్ళు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు. చూడండి మీకు అర్థమవుతుంది ఇవాళ సముద్రం ఎంత అగ్రెసివ్గా ఉందో. అది సిచ్యువేషన్. అక్కడ కొండపైన కూడా కాటేజీలు కొన్ని ఉన్నాయన్నమాట. కుండ్లే బీచ్ వ్యూ అయితే చూసుకున్నాం. అటు ఓం బీచ్ అయిపోయింది, కుండ్లే బీచ్ అయిపోయింది. సన్సెట్ ఇక్కడ సన్సెట్ చూసుకున్నాం అనమాట. సన్సెట్ అయిపోయింది, వీడియోలో వచ్చింది కదా. వ్యూ ఇక్కడ బీచ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. నేను చాలా కష్టపడ్డా. ఇక్కడ సముద్రం చూస్తేనేమో ఫుల్ టెంప్టింగ్ ఉంటుంది. కనీసం ఒక అర్ధగంట అయినా స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. మా మామూలుగా స్విమ్మింగ్ రాదు, ఏం రాదు. చూడటమే, ఆ అలలు చూడటమే, వస్తే వాటితో కొంచెం ముందుకి వెనక్కి ఆడుకోవడం, ఇంకా అంతే జరిగింది. స్విమ్మింగ్ వచ్చినా అంటే ఈ టైంలో చేయడం చాలా ఇబ్బంది. అంటే మనకి నైట్ టైం వస్తున్నా కొద్దికి అలలు ఎక్కువైపోతాయి అనమాట. కానీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు కుండ్లా బీచ్కి వస్తే. మీరు వచ్చిన తర్వాత మీరు కనుక కుండ్లా బీచ్ తెలిసింది ఫస్ట్ టైం మా వీడియో వలన అయితే మీరు కామెంట్ చేయండి, మీరు ఎలా ఫీల్ అయ్యారో. మేము ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. అలలో ఇక్కడ మేము మార్నింగ్ ఈవినింగ్ 6 ఆల్మోస్ట్ 6 అయింది వచ్చినప్పుడు. 6 అప్పటికి ఇప్పటికీ అలలు బీభత్సం అయిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇంతకుముందు అంత దూరం లేదు. మేము అక్కడ నుంచి ఉన్నాం, ఆ ముందు చూసిన అక్కడ వాటర్ అన్నీ లేవు అసలు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. చలో కుండ్లా బీచ్ అయితే అయిపోయింది. బాయ్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.